మాజీ మంత్రి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ వైఫల్యాలను నిలదీస్తూ ప్రజల్లోకి వెళుతున్నారని తాజాగా ఆయన ఖమ్మంలో వ్యవసాయ మార్కెట్లో ప్రచారం నిర్వహించారు. ఒకప్పుడు కమిటీ చైర్మన్గా రైతులు నియమించేవారని, కానీ ఇప్పుడు ఎవరికి పదవిని ఇచ్చారో ప్రజలందరికీ తెలిసినని తుమ్మల అన్నారు. ఇక గతంలో మార్కెట్కు అభివృద్ధి చేసింది తానని చెప్పారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ఎక్కడుందో తెలియని వాళ్ళు ఇప్పుడు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కట్టింది మేమే అని చెప్పుకుంటున్నారని మంత్రి పువ్వాడను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇక ఖమ్మంలో గుట్టలు మాయం చేశారని, మట్టి దోచుకున్నారని, ఖమ్మం ప్రాంతాన్ని దోచుకున్న ముఠాను తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజలకు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దోపిడీ ముఠాల అంతు చూస్తామని హెచ్చరించారు. నేను ఏదైనా నిర్మాణం చేయటమే తప్ప తీసేయటమో పడగొట్టడమో ఆక్రమించుకోవటమో చేయను. ఎన్ఎస్పి కాలువలు ఆక్రమించుకొని కాలేజీలు కట్టుకోను. దాని చుట్టూ ఫెన్సింగ్ చేసి ఎవరిని రాకుండా ప్రభుత్వ భూములు ఆక్రమించుకోను. నాకు అవసరం లేదు. మా తాతల తండ్రులు ఇచ్చిన భూమి ఉంది, దాంట్లో వ్యవసాయం చేసుకుంటా. ప్రభుత్వ భూములు నాకు అవసరం లేదు. మరి 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీరు చూసుకోండి. గుట్టలో నాకు అవసరం లేదు, ఏట్లో ఇసుక నాకు అవసరం లేదు. మీరు ఎక్కడన్నా కష్టపడి మిర్చి పండించి ఒక ఫ్లాట్ ఖమ్మంలో పిల్లగాళ్ళ కోసం కొనుక్కుంటే నేను ఆక్రమించుకోను. ఒకవేళ మీరు ఆ ఫ్లాట్ ఇవ్వకపోతే మీ మీద పోలీస్ కేసులు నేను పెట్టియా. నాకు అవసరం లేదు. నేను ఇంతవరకు పోలీసు వాడికి ఫోన్ చేయలే. తెల్లయ్య మీద పొల్లయ్య మీద కేసు పెట్టమని నా జీవితంలో 40 సంవత్సరాల్లో నేను చెప్పలా.